1990 సంవత్సరంలో విజయ్ సింగ్ మరియు షార్లీ అనే హిందూ దంపతులు మెరుగైన జీవితం కోసం ఫిజీ నుండి ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. కష్టపడి పనిచేసి బ్రిస్బెన్ నగరంలో ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారికి నలుగురు పిల్లలు. వారి పేర్లు సోనియా, నీలిమ, కునాల్ మరియు సింధు. 2001 కల్లా వారు కోటీశ్వర్లయ్యారు. ఒక లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు, అంతా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీలా ఉంది. పెద్ద కూతురు సోనియాకు పెళ్ళయింది. రెండో కూతురు నీలిమ 22 ఏళ్ళు. చాలా అందంగా ఉండేది. ఆమె ఒక హోటల్ రిసెప్షనిస్ట్‌గా చేరుతుంది. కానీ అక్కడే ఆమె జీవితంలోకి మార్క్ సిక్కా అనే ఒక డార్క్ షాడో ఎంటర్ అయ్యింది. మార్క్స్ నీలిమ కంటే 9 ఏళ్ళు పెద్దవాడు. సింగ్ ఫ్యామిలీకి పొరుగున ఉండేవాడు. నీలిమ మరియు మార్క్స్ రిలేషన్‌షిప్ తండ్రి విజయ్‌కి అస్సలు నచ్చేది కాదు. విజయ్ ఒక బిజినెస్ మ్యాన్. అతనికి మనుషులను అంచనా వేయడం తెలుసు. మ్యాక్స్ కళ్ళలో అతనికి ఒక క్రూరత్వం కనిపించింది. క్రైమ్ సైకాలజీ ప్రకారం మ్యాక్స్ వంటి వ్యక్తులు ఒబసెసివ్ కంట్రోల్ అనే మనస్తాపాన్ని కలిగి ఉంటారు. వీరు తమ పార్ట్నర్‌ను ప్రేమించరు. కేవలం ఒక వస్తువులా భావిస్తారు. మ్యాక్స్ నీలిమను ప్రతి చిన్న విషయానికి అవమానించేవాడు. 2003లో నీలిమ అతనికి బ్రేకప్ చెప్పేసింది. కానీ మ్యాక్స్ ఒక మాస్టర్ మ్యానిపులేటర్. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నేను చనిపోతున్నానని అబద్ధం చెప్పి నీలిమ జాలిని ఆయుధంగా చేసుకొని మళ్ళీ జీవితంలోకి వచ్చాడు. విజయ్ మరియు షార్లీ బిజినెస్ పని మీద ఫిజీ వెళ్లారు. ఇంట్లో నీలిమ 22, తమ్ముడు కునాల్ 18, చెల్లి సింధు 12 మాత్రమే ఉంటారు. ఆ రాత్రి 8:30 గంటలకు నీలిమ తన అక్క సోనియాకు ఒక మెసేజ్ పంపించింది. డోర్ దగ్గరికి ఎవరో వచ్చారు, నేను చూడాలి అని. అదే ఆమె పంపిన చివరి మెసేజ్. మరుసటి రోజు ఉదయం మ్యాక్స్ ఏడుస్తూ పోలీసులకు కాల్ చేస్తాడు. ఇంట్లో అందరినీ చంపేశారు అని అరుస్తాడు. పోలీసులు వచ్చేసరికి ఇంటి వెనుక ఉన్న లగ్జరీ స్పా పూల్లో నీలిమ, సింధు మరియు కునాల్ శవాలై పడి ఉన్నారు. ముగ్గురిని గొంతు పిసికి చంపి ఆ పూల్లో పడేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాంథోనీ గ్రీన్ కు ఒక డౌట్ వచ్చింది. మ్యాక్స్ ఏమన్నాడు అంటే, నేను చూడగానే ముగ్గురు శవాలు కనిపించాయి అని. కానీ నిజానికి స్పా పూల్లో పైన నీలిమ మరియు సింధు శవాలు మాత్రమే ఉన్నాయి. కునాల్ శవం వాటి కింద మునిగిపోయి ఉంది. మరి మ్యాక్స్ కి ఆ విషయం ఎలా తెలిసింది? అతను అక్కడ ఉంటేనే కదా ఆ విషయం తెలిసేది. కానీ కేసు అప్పుడే ఒక వింత మలుపు తిరిగింది. విజయ్ మరియు షార్లీల ప్రైవేట్ జీవితం గురించి మ్యాక్స్ కొన్ని విషయాలు బయటపెట్టాడు. వారు బ్రిస్బెన్‌లోని ఒక వైఫ్ స్వాపింగ్ కమ్యూనిటీలో సభ్యులు. మార్క్స్ కోర్ట్‌లో కొన్ని రికార్డింగ్ సమర్పించాడు. దీనివల్ల మీడియా దృష్టి పేరెంట్స్ మీదకి వెళ్ళింది. తమ పరువు కోసం తండ్రియే పిల్లలను చంపాడా అన్న ప్రచారం జరిగింది. 5 ఏళ్ల పాటు కేసు ముందుకు కదలలేదు. 2008లో రంగంలోకి వచ్చింది ఆండ్రియా వూమన్. ఈమె మ్యాక్స్ పాత స్నేహితురాలు. పోలీసులు ఆమె సహాయం కోరారు. ఆండ్రియా మ్యాక్స్‌తో మళ్ళీ స్నేహం చేస్తున్నట్లు నటించింది. సోషల్ మీడియాలో చాటింగ్‌లో అతనికి దగ్గరయింది. ఒకరోజు మత్తులో ఉన్న మ్యాక్స్ అసలు నిజాన్ని కక్కేశాడు. అవును, ఆ ముగ్గురిని నేనే చంపాను. వారు ప్రాణాల కోసం అడుక్కుంటుంటే చూడటం నాకు ఒక వింత కిక్కునిచ్చింది అని గర్వంగా చెప్పుకున్నాడు. ఆండ్రియా ఆ రికార్డింగ్స్‌ను పోలీసులకు ఇచ్చింది. మ్యాక్స్ ఎంతటి నీచుడంటే నీలిమను మానసికంగా చంపటానికి ఆమె నగ్న చిత్రాలను ఆమె తండ్రికి కూడా పంపాడు. జూలై 4, 2012న దాదాపు 9 ఏళ్ల తర్వాత మ్యాక్స్ సిక్కాకు 45 ఏళ్ల జైలు శిక్ష పడింది. విజయ్ మరియు షార్లీ నిర్దోషులుగా తేలారు. కానీ వారు తమ ముగ్గురు పిల్లలను కోల్పోయారు. ఆ పెద్ద ఇల్లు ఇప్పుడు ఒక శ్మశానంలా మారిపోయింది. షార్లీ ఆ ఇంటిని అమ్మలేదు. ఎందుకంటే అక్కడ తన పిల్లల ఆత్మలు ఉన్నాయని ఆమె నమ్ముతుంది. పోలీసుల రికార్డుల ప్రకారం మ్యాక్స్ సిక్కా ఆ రాత్రి కేవలం ఆవేశంలో హత్యలు చెయ్యలేదు. అది ఒక పక్కాగా ప్లాన్ చేసిన మారణకాండ. నీలిమ సోనియాకు మెసేజ్ పంపిన కొద్ది నిమిషాల్లోనే మ్యాక్స్ ఇంట్లోకి ప్రవేశించాడు. ముందుగా నీలిమను గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత 18 ఏళ్ల కునాల్, 12 ఏళ్ల సింధులను కూడా వదిలిపెట్టలేదు. నిజానికి ఆ ముగ్గురిని చంపిన తర్వాత మార్క్స్ అక్కడ ఒక భయంకరమైన పని చేశాడు. శవాలను స్పా పూల్‌లో వేసి వేడి నీళ్లను అందులోకి పోయేలా వదిలేశాడు. ఎందుకు? ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం వేడి నీళ్ల వల్ల బాడీ మీద ఉన్న నిందితుడి ఫింగర్ ప్రింట్స్ లేదా డీఎన్ఏ సాక్ష్యాలు కడిగివేయబడతాయని మ్యాక్స్ భావించాడు. ఆ నీళ్లు రాత్రంతా ప్రవహిస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు మ్యాక్స్ బాడీలను చూసినప్పుడు అవి గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయి ఉన్నాయి. కానీ అతను ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఒక్క చిన్న సాక్ష్యం అతన్ని పట్టించింది. టాప్ మీద అతని టచ్ డీఎన్ఏ పోలీసులకు దొరికింది. ఈ కేసులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే కోర్టులో మ్యాక్స్ లాయర్లు అనుసరించిన స్ట్రాటజీ. మ్యాక్స్ తప్పు చెయ్యలేదని నిరూపించటానికి వారు నీలిమ తండ్రి విజయ్ సింగ్ మీద బురద చల్లడం మొదలుపెట్టారు. విజయ్ మరియు షార్లీల వైఫ్ స్వాపింగ్ అలవాటును అడ్డం పెట్టుకొని అలాంటి అలవాటు ఉన్న తండ్రి తన పరువు కోసం పిల్లలను చంపి ఉంటాడని వాదించారు. ఒకవైపు ముగ్గురు పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను
మీడియా మరియు సమాజం దోషులుగా చూడటం మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియాలోని ఇండియన్ కమ్యూనిటీ కూడా వారిని దూరం పెట్టింది. మ్యాక్స్ లాయర్లు ఒక వికృతమైన స్మోక్ స్క్రీన్‌ను సృష్టించి అసలు హంతకుడిని తప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఫోరెన్సిక్ సాక్ష్యాలు మరియు ఆండ్రియా రికార్డ్ చేసిన వాయిస్ క్లిప్‌లు ముందు ఆ వాదనలు నిలబడలేదు. అసలు మ్యాక్స్ ఎందుకు చంపాడు? కేవలం బ్రేకప్ చెప్పినందుకేనా? కాదు. మ్యాక్స్ ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. తనను ఒకరు కాదంటే అతను తట్టుకోలేడు. నువ్వు నాకు దక్కకపోతే ఇంకొవ్వరికి దక్కకూడదు అనే వికృత మనస్తత్వం అతనిది. నీలిమను చంపడం ద్వారా ఆమెను శిక్షించాలనుకున్నాడు. ఆమె తమ్ముడు మరియు చెల్లిని చంపడం ద్వారా ఆమె తండ్రిని బ్రతికుండగానే నరకంలోకి నెట్టాలనుకున్నాడు. మ్యాక్స్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అతని ముఖంలో పశ్చాత్తాపం లేదు. అతను జైల్లో ఉన్నప్పుడు కూడా నీలిమ ఫోటోలను చూస్తూ వికృతంగా నవ్వేవాడని తోటి ఖైదీలు చెప్పారు. ఇది ఒక మామూలు క్రైమ్ కాదు. ఇది ఒక సైకో చేసిన ఘోరమైన హత్య. నేడు బ్రిస్బేన్‌లోని ఆ ఇల్లు హాంటెడ్ హౌస్‌గా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వారు రాత్రిపూట ఆ ఇంటి నుండి ఏడుపు శబ్దాలు వినిపిస్తాయని చెబుతుంటారు. విజయ్ మరియు షార్లీ ఇప్పటికీ అదే ఇంట్లో జీవిస్తున్నారు. వారు తమ పిల్లల గదులను అలాగే ఉంచారు. ఆ స్పా పూల్‌ను వారు ఎప్పుడో పూడ్చేశారు. కానీ ఆ నీళ్ల శబ్దం తమకు ఇంకా వినిపిస్తూనే ఉంటుందని వారు కన్నీళ్లతో చెబుతారు. మ్యాక్స్ ఇంకా కేవలం ఒక సాధారణ వ్యక్తి మాత్రమే కాదు. అతను తనను తాను ఒక డాక్టర్‌గా సమాజానికి పరిచయం చేసుకునేవాడు. నిజానికి అతనికి వైద్య శాస్త్రంపై కొంత అవగాహన ఉంది. ఈ కేసులో పోలీసులు ఒక భయంకరమైన విషయాన్ని గుర్తించారు. ఆ ముగ్గురు తోబుట్టుల శరీరంలో మత్తుమందు ఆనవాళ్లు కనిపించాయి. అంటే మ్యాక్స్ వారిని చంపే ముందు వారికి తెలియకుండా ఏదో ఒక రూపంలో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. అందుకే 18 ఏళ్ల కునాల్ వంటి దృఢమైన యువకుడు కూడా ఎదురుదాడి చెయ్యలేకపోయాడు. తన వైద్య జ్ఞానాన్ని ప్రాణాలు కాపాడటానికి కాకుండా ప్రాణాలు తీయటానికి ఉపయోగించిన మెడికల్ క్రిమినల్ ఇతను. హత్యలు జరిగిన తర్వాత అంత్యక్రియల సమయంలో మ్యాక్స్ ప్రవర్తన చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. అతను ఏడుస్తున్నట్లు నటిస్తూనే ఇన్వెస్టిగేషన్ ఎటు వెళ్తుందో తెలుసుకోవటానికి పోలీసుల చుట్టూ తిరిగేవాడు. విజయ్ సింగ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ అబద్ధం ఎప్పుడూ నిజం ముందు తలవంచక తప్పదు. ఈ కేసు అతిపెద్ద పాఠం రెడ్ ఫ్లాగ్స్ గుర్తించటం. ఒక వ్యక్తి మిమ్మల్ని అతిగా నియంత్రించాలని చూస్తున్నాడా? మీ ఫోన్ చెక్ చేయడం, ఎవరితోనో మాట్లాడనీయకపోవటం, పదే పదే అనుమానించటం. ఇవన్నీ ఒక నేరస్తుడి లక్షణాలు. నీలిమ ఈ సంకేతాలను ముందే గుర్తించినా మ్యాక్స్ వేసిన జాలి అనే వలంలో చిక్కుకపోయింది. ముందే కనుక మ్యాక్స్ సైకాలజీని గుర్తించి దూరంగా ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ప్రేమ అనేది స్వతంత్రంగా ఉండాలి కానీ బానిసలా మార్చకూడదు. ఈ క్రైమ్ స్టోరీ మనకు నేర్పే లెసన్ ఇదే. అందంగా మాట్లాడే ప్రతి ముఖం వెనుక ఒక మనిషి ఉండడు. కొన్నిసార్లు మృగాలు ఉంటాయి. మీ పిల్లల ఎంపికల విషయంలో, మీ ఇంటికి వచ్చే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా షేర్ చేసి వారికి హెచ్చరించండి. మరియు ఇటువంటి ఒళ్ళు గగ్గురు పొడిచే క్రైమ్ స్టోరీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేసులో మ్యాక్స్‌కి వేసిన శిక్ష సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చేయండి.